హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ అన్నది చూపిస్తాను. అంతకన్నా ముందు నేనైతే ఈ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు నాదే కదా అని ధీమాతో ఏదో ఆలోచిస్తూ కటింగ్ అయితే చేశాను. సో ఇలా కట్ చేశాను కాబట్టి నాకు ఒక చిన్న తప్పు అయితే జరిగింది. ఆ తప్పుని ఎలా సరి చేసుకోవాలో అన్నది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. కొత్తగా కటింగ్ చేసే వాళ్ళైతే ఇలా సరి చేసుకోవడం అని కాకపోయినా ఒక్కొక్కసారి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి టైంలో వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ అయితే నా మెథడ్ ప్రకారం ఫస్ట్ హ్యాండ్సే కట్ చేస్తాను. డబుల్ ఫోల్డింగ్ చేసుకున్నాను హ్యాండ్స్ కట్ చేయడం కోసం. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని 10 ఇంచెస్ అయితే పెట్టానన్నమాట ఖర్చులతో కలిపి. సో ఎలాంటి బ్లౌజ్ అయినా సరే ఫస్ట్ హ్యాండ్ యొక్క హైట్ అన్నది చెక్ చేసుకోండి. హ్యాండ్ హైట్ చెక్ చేసుకున్న తర్వాత ఈ కింద వైపున హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసి అంతా కూడా మార్క్ చేసి ఎక్స్ట్రా 2 ఇంచులు ఖర్చు కోసం అయితే మార్క్ చేసుకుంటాము. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇది ఏ సైజ్ బ్లౌజో తెలియాలంటే ఫస్ట్ ఆర్మ్ లూజ్ అన్నది చెక్ చేసుకోవాలి. నేను ఇంకొక బ్లౌజ్ తీసుకుంటాను, బట్ ఈ బ్లౌజ్ అయితే నాకు చాలా కంఫర్టబుల్గా ఉందనేసి, అంటే కొంచెం లూజ్గా ఉందన్నమాట. నాకు మరీ అంత టైట్గా ఉంటే నచ్చదు. అందుకోసమని ఈ బ్లౌజ్ని చెక్ చేస్తున్నాను. ఇక్కడ నాకైతే 8.7 ఇంచెస్ అలా వచ్చింది. మొత్తం మీద 9 ఇంచెస్ మార్క్ చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి 9 నుండి 10 మధ్యలో ఉందనుకోండి హ్యాండ్ లూజు. అప్పుడు మనం హ్యాండ్ డౌన్ అనేది 3.5 ఇంచీలు అయితే తీసుకోవాలి. ఇది చాలా వీడియోస్లోనే చెప్పాను. 3.5 ఇంచీలకి ఇటొక మార్కింగ్ అటొక మార్కింగ్ పెట్టాను. ఇప్పుడు స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవడమే. ఇప్పుడు పై లైన్ నుండి కింద లైన్కి 9 ఇంచీలు ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ అనేది ఇలా చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ లైన్లో మార్కింగ్ చేసాం కదా, టేప్ని స్ట్రైట్గా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకొని హాఫ్గా ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ అన్నది చేసుకోవాలి. ఇప్పుడు పై లైన్కి టచ్ అయ్యేటట్టుగా ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకున్నాను. డ్రా చేశాను కదా, ఇప్పుడు ఎల్ షేప్ ఏదైతే వచ్చిందో ఆ కార్నర్లో నేను 2 ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే ఆర్మ్ లూజ్ అనేది మనకి 9 నుండి 10 మధ్యలో ఉంది కదా, అందుకోసమని ఇక్కడ 2 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు కర్వ్ స్కేల్ ఉంటుంది కదా, కర్వ్ స్కేల్తో షేప్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ చెప్పాను కదా, ఏదో ఆలోచిస్తూ కటింగ్ చేస్తున్నాను అనమాట బ్లౌజు. అందుకే ఏం తోచట్లేదు, వీడియో అయితే షూట్ చేస్తున్నాను కానీ ఇక్కడ ఏం చేయాలంటే రిటర్న్ వచ్చేసరికి మనం స్కేల్ని బ్యాక్ సైడ్కి పెట్టాలన్నమాట. అలా పెట్టలేదు, షేప్ అన్నది నాకు కరెక్ట్గా రాలేదు. అందుకోసమనే మళ్ళీ హ్యాండ్తోని డ్రా చేస్తాను. ఏంటా రావట్లేదు అని ఆలోచిస్తూ ఉన్నాను. ఇప్పుడు తోచింది, ఇలా పెట్టాలన్నమాట. పై వైపును కూడా అదే విధంగా పెట్టాలి. ఇప్పుడు కరెక్ట్గా పెట్టాను. సో హ్యాండ్ షేప్ అయితే బాగా వస్తుంది. చూసారా ఎన్ని బ్లౌజులు కట్ చేశానో, ఇప్పటికొచ్చి ఎన్ని బ్లౌజులు కుట్టానో. అయినా సరే మన మైండ్ అన్నది బాగోపోతే ఒక్కొక్కసారి ఇలానే అవుతాయి. ఇది నా బ్లౌజ్ కాబట్టి సరిపోయిందనమాట. బయట వాళ్ళు కట్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా కటింగ్ చేస్తాను, అసలు ఏం మైండ్లో పెట్టుకోను. అండ్ అలాగే బయట వాళ్ళవి కటింగ్ చేసేటప్పుడు ఏంటంటే మెయిన్గా నేను చేసే పని ఏంటో తెలుసా, వీడియో తీస్తున్నప్పుడే వాయిస్ ఇస్తూ ఉంటాను. అందరికీ కూడా బాగా అర్థమవుతుంది కదా, అందుకోసమనే. హ్యాండ్స్ అయితే కట్ చేస్తాను. హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం ఫోల్డింగ్ అనేది మన వైపుగా ఉండాలి, ఓపెనింగ్స్ మనకి ఆపోజిట్ సైడ్లో ఉండాలి. అండ్ ఫోల్డింగ్ వైపున కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలన్నమాట, అంతా నీట్గా ఉందో లేదో. అండ్ ఇక్కడైతే కింద వైపున హెచ్చుతగ్గులు లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేస్తాను. బోట్ నెక్ హైట్ ఎంత ఉందో ఆ ప్రకారం తీసుకుంటున్నాను అనమాట. హైట్ కోసమే ఓన్లీ ఇది యూజ్ చేస్తాను. మిగతా మెజర్మెంట్స్ అన్నీ కూడా ఇంకొక బ్లౌజ్ అయితే ఉంది నా దగ్గర. ఆ బ్లౌజ్ ఏంటంటే హైట్ తక్కువ ఉంది. సో ఇదైతే హైట్ తక్కువ లేదు, కరెక్ట్గా ఉంది. అందుకోసం అనేసి ఈ బ్లౌజ్ని హైట్ కోసం అలాగే హ్యాండ్ లూజ్ వాటికి అయితే యూజ్ చేశాను. ఇక్కడ హైట్ అయితే మార్క్ చేశాను. హైట్ మార్క్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆర్మ్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకున్నాం కదా, సో 9 ఇంచెస్కి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే మనకి 1 సైడ్ చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. సో 10 ఇంచెస్ మార్క్ చేశాను కిందన పైన. అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచీలను అయితే మార్క్ చేశాను. ఇలా మార్క్ చేసిన తర్వాత స్కేల్తో స్ట్రైట్గా లైన్స్ అనేవి డ్రా చేసేస్తున్నాను. ఇలా డ్రా చేస్తాం కదా, ఇప్పుడు చూడండి బ్యాక్ నెక్ యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. అందుకోసం ఆది బ్లౌజ్ని హాఫ్గా ఫోల్డ్ చేసుకొని ఎంతైతే వచ్చిందో దానికన్నా ఒక 3/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకి. సో ఇలా మార్క్ చేసాం కదా, ఇప్పుడు చూడండి నెక్ షోల్డర్ కలిపి నేను ఇక్కడ మొత్తం 5.7 ఇంచెస్ అయితే తీసుకున్నాను. అండ్ నెక్ వచ్చేసి 2.5 ఇంచీలు అనమాట. పైన 2.5 ఇంచీలు పెట్టాం కాబట్టి కిందకు వచ్చేసరికి నెక్ రౌండ్ తిరిగే చోట 3 ఇంచీలు అయితే పెట్టుకున్నాను. పైన ఎంత అయితే పెడతామో కింద దానికన్నా ఒక 1/2 ఇంచ్ అన్నది ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకి రౌండ్ అన్నది బాగా తిరుగుతుంది.
ఇక్కడ చూడండి మనం నెక్, షోల్డర్ కలిపి 5.7 ఇంచెస్ పెట్టాం కదా! ఇక చంక డౌన్ వచ్చేసి దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. కాబట్టి 6.5 ఇంచీలకైతే మార్క్ చేశాను. సేమ్ అదే 6.5 ఇంచీలని ఈ సైడ్ జాయింట్ దగ్గర కూడా చేశాననమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఒక పాయింట్ అటు ఇటు కాకుండా చాలా కరెక్ట్‌గా, పర్ఫెక్ట్‌గా కటింగ్ అయితే చేయగలుగుతాము. అండ్ నెక్ రౌండ్ దగ్గర అలాగే ఆర్మ్ రౌండ్ దగ్గర కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇలా రౌండ్ షేప్స్ అయితే డ్రా చేసేస్తున్నాను. ఇలా డ్రా చేస్తాం కదా! ఇక్కడ చూడండి చాలామంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ డౌన్ అన్నది తీస్తారు పావించి డౌను. బట్ నేనైతే మాత్రం కటింగ్‌లోనే చేసేస్తాను. ఈ పావించు డౌన్‌కి మార్క్ చేసి కటింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకి షోల్డర్ జారడం ఇలాంటి కంప్లెయింట్స్ ఏమీ రావన్నమాట. చాలా బాగా వస్తుంది. సో, పావించి అయితే కిందకి మార్క్ చేశాం కదా! ఇది బ్యాక్ సైడ్ డాట్స్ కోసం ఇలా మార్క్ చేశాను. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం అంతా కూడా కటింగ్ చేసుకోవడమే. సో, చూసారు కదా! ఇక్కడ సెకండ్ లైన్ ఏదైతే ఉందో దాని మీద మార్కింగ్ చేసుకోవాలి. అంతే. బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేయడం కోసం మనం ముందుగా బ్యాక్ పార్ట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా! దాన్ని ఇలా క్రాస్‌గా అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలనమాట. ఎలా అడ్జస్ట్ అయితే అలా అడ్జస్ట్ చేసుకోవాలి. కానీ క్రాస్‌గా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి మనం బ్యాక్ పార్ట్‌ని క్రాస్‌గానే పెట్టుకోవాలి. చూసారా ఇలా అడ్జస్ట్ చేస్తున్నాను నేను. ఇక్కడే ఒక మిస్టేక్ జరిగింది. ఇక్కడ చూసారా బ్యాక్ పార్ట్ నేను కట్ చేశాను. అది అక్కడ హ్యాండ్ వరకు కట్ అయింది. మీకు తెలుస్తుంది మొత్తం అంతా కూడా చూస్తే ఏం మిస్టేక్ చేశాను అన్నది అర్థమవుతుంది. ఇప్పుడు చుట్టూ కూడా మార్కింగ్ చేసుకోవడమే బ్యాక్ పార్ట్ ఆధారంగా. ఇక్కడ నెక్ రౌండ్ దగ్గర అయితే మార్కింగ్ చేయట్లేదు. ఎందుకంటే ఫ్రంట్ నెక్ కొంచెం హైట్ ఉంటుంది కదా! అందుకోసమని మార్కింగ్ అయితే చేయలేదు. ఇలా మార్కింగ్ చేశాను కదా! ఇప్పుడైతే ఆ బ్యాక్ పార్ట్‌ని తీసేస్తున్నాను. ఇక్కడ మనం 3 లైన్స్ అయితే డ్రా చేశాను కదా! మిడిల్‌లో ఉన్నది కొంచెం హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసి ఇలా వీడియోలో చూపించే విధంగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ 6 ఇంచీలు అయితే వచ్చింది. నేను ఒక 6.5 ఇంచీల వరకు కూడా పెడుతున్నాను. ఎందుకంటే ఇది నెక్ కొంచెం హైట్‌గానే ఉంది. అందుకోసమని ఒక 6.5 ఇంచీల వరకు కూడా మార్కింగ్ చేస్తున్నాను. ఇలా 6.5 ఇంచీలకి మార్క్ చేసుకొని స్కేల్‌తో లైన్స్ అనేవి కలిపేసుకోవాలి. చూడండి ఈ లైన్ ఇలా స్ట్రెయిట్‌గా మనం సైడ్‌న ఒక లైన్ డ్రా చేసాం కదా! దీన్ని ఇలా కలుపుకుంటూ లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ కర్వ్ స్కేల్ తీసుకొని కర్వ్ అన్నది డ్రా చేస్తున్నాను. ఇక పైకి నెక్ వైపుకి కొంచెం లోపలికి ఉన్నట్లుగా పెట్టి మార్కింగ్ చేస్తున్నాను ఈ స్కేల్ యూజ్ చేసి. కొత్తగా ట్రై చేస్తున్నానన్నమాట. ఇది ఎలా వస్తుందో ఏమో చూడాలి. ఇలాంటి ప్రయోగాలన్నీ మనం బ్లౌజుల మీదే చేయగలం. బయట వాళ్ళ బ్లౌజుల మీద అయితే అస్సలు చేయలేం కదా! ఇంకా హైట్ వచ్చేసి టోటల్ బ్యాక్ నెక్ ఎంత తీసుకున్నామంటే 15 ఇంచీలు తీసుకున్నాం కదా! ఇక్కడ 13.5 ఇంచీలకి అయితే మార్క్ చేస్తున్నాను. అండ్ ఈ సైడ్‌న 7 ఇంచెస్‌కి మార్క్ చేశాను. ఇక ఇటు సైడ్ వచ్చేసి ఊక్సులు పట్టి, తాళ్ళు పట్టి ఉంటుంది కదా! అక్కడ 5.5 ఇంచీలకి అయితే మార్క్ చేస్తున్నాను. ఇక్కడ షేప్ బెల్ట్ ఉంది కదా! అంతవరకు ఎంత ఉందో చెక్ చేసుకొని దానికన్నా ఒక 1.5 ఇంచ్ అన్నది పెంచుకోవాలి. సో, ఇలా కలుపుకుంటూ మార్కింగ్ అన్నది చేసుకోవడమే. ఇలా మార్కింగ్ చేశాను కదా! చూడండి ఇక్కడ నేను బ్లౌజ్‌కి అంటే ఇక్కడ 3 ఇంచెస్ క్రాస్‌గా మార్కింగ్ చేశాను కదా! ఊక్సులు పట్టి వైపు. దానిపైన ఇంకొక లైన్ అన్నది ఉంది. బ్యాక్ పార్ట్ మనం స్ట్రెయిట్‌గా లైన్ డ్రా చేసాం కదా! ఆ లైన్ అయితే ఉంది. ఆ లైన్ మీదుగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయాననమాట. కింద లైన్ మీద కట్ చేయాలి కదా! అలా కాకుండా నేను పై లైన్ మీదకి కట్ చేసుకుంటూ వచ్చేసాను. ముందు కరెక్ట్‌గానే కట్ చేశాను. మళ్ళీ ఏమైందో గానీ అలా కట్ చేసేసాననమాట. మళ్ళీ అది అతికించాలి. చూడండి ఇలా కట్ చేసేసాను. అయ్యో అనేసి అనుకున్నాను కట్ చేసేసాక. ఇంకా ఒకసారి కట్ చేసిన తర్వాత ఇంకేం చేసేది లేదు కాబట్టి మళ్ళీ కుట్టేటప్పుడు జాయింట్ చేసుకోవడమే. సేమ్ మొత్తం అంతా కూడా ఇదే ప్రాసెస్‌లో కటింగ్ చేసుకోవాలి. ఇగోండి ఇక్కడ మిస్టేక్ చేశాననమాట. అందుకే కటింగ్ చేసేటప్పుడు బ్రెయిన్ అంతా కూడా కటింగ్ మీదే పెట్టాలి. లేదంటే ఇలాంటి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఎంత సీనియర్స్ అయినా ఎన్ని బ్లౌజెస్ కట్ చేసినా ఏదైనా సరే అప్పుడప్పుడు ఇలాంటి మిస్టేక్స్ వస్తూనే ఉంటాయి. ఒక్కొక్కసారి టైం టు టైం చెప్పలేము. ఇక కూర ఉంది కదా! ఆ పీస్ అయితే బ్యాక్‌న హెమ్మింగ్ కోసం అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను.
ఇంకా క్రాస్ పీస్లు అలాగే షేప్ బెల్ట్లు ఈ 2 కూడా కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్‌కి అయితే ఇక్కడ సరిపోదు. జాయింట్ అన్నది పడుతుంది. నేను కిందన కోరా పీస్ తీస్తాను కదా! తీయకపోతే సరిపోదును. బట్ నాకైతే బ్యాక్ పార్ట్‌లో కోరా పీస్ వేస్తేనే నచ్చుతుంది. అందుకోసమనే అలా తీసేసాననమాట. సో, ఇప్పుడు చూడండి 3 ఇంచెస్ ఒకవైపు, 2½ ఇంచెస్ ఇంకొక సైడ్ అనమాట. సో, 3 ఇంచెస్‌కి అయితే మార్క్ చేశాను. ఇంకా ఇటు సైడ్ కూడా స్ట్రెయిట్‌గా డ్రా చేసి ఇక్కడ 2½ ఇంచెస్‌కి అయితే మార్క్ చేశాను. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కట్ చేసి కొంచెం ఎక్స్ట్రా క్లాత్‌ని అయితే కట్ చేసుకున్నాను. ఎందుకంటే ఈ పీస్ సరిపోదు కదా! ఇది పైకి పెట్టేసి ఇంకా అది ఎలా అయితే ఉందో సేమ్ దాని ఆధారంగా కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ విడ్త్ చూసుకుంటున్నాననమాట సరిపోతుందో లేదో అనేసి. సో, మొత్తం అంతా కూడా ఇలా కట్ చేశాను. ఇవన్నీ ఒక దగ్గర పెట్టేసాను. ఇంకా ఉన్న క్లాత్‌లో క్రాస్ పీస్‌లు అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే హెమ్మింగ్‌కి అయినా సరే లేదంటే పైపింగ్‌కి అయినా నేను క్రాస్ పీస్‌లు అయితే వేస్తాను డెఫినెట్‌గా. ఎందుకంటే ఒకవేళ పైపింగ్ వేసాననుకోండి లోడింగ్ పైపింగ్ వేసేస్తాను. మనం ఏ కలర్ వేస్తున్నామో అన్నది మనకి బయటికి కనబడదు. ఫినిషింగ్ నీట్‌గా వస్తుంది ఇలా వేయడం వల్ల. సో, ఈ క్రాస్ పీస్‌లు కూడా అన్నీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ కటింగ్ చేసుకోవడమే. శారీ అయితే మొత్తం ఆ ఫ్లవర్స్ వచ్చింది కదా! అలా వచ్చింది శారీ అంతా. సో, ఆ క్లాత్ తీసి పైపింగ్ వేస్తాను. ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసేస్తాను. జారిపోతుంది ఫుల్‌గా క్లాత్. ఒరిజినల్ క్లాత్‌ని కూడా మనం ఇలా మిషన్ మీద పెట్టి కటింగ్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్స్ట్రానే కట్ చేస్తున్నాను. ఒకవేళ సైడ్‌న ఏమైనా జాయింట్స్ పడితే ఈ క్లాత్ అన్నది అలా హ్యాండ్స్‌కి సరిపోతుంది. ఇప్పుడు ఈ పీస్ ఉంది కదా! ఇది స్ట్రెయిట్‌గా వచ్చేటట్లు చూసుకోవాలి. ఎందుకంటే పైపింగ్ వేస్తానన్నాను కదా! ఆ క్లాత్‌తో అందుకోసమనే. ఇప్పుడు ఇంకా మనం బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి చెక్ చేసుకోవాలన్నా సరే ఈజీగా చెక్ చేసుకోవచ్చు మనం. అంటే ఫ్రంట్ పార్ట్‌కి, బ్యాక్ పార్ట్‌కి సరిపోతుందా లేదా అన్నది చెక్ చేసుకోవాలన్నా సరే ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది ఫోల్డింగ్ టేబుల్ మీద అవుతుంది. నార్మల్ టేబుల్ మీద అయితే అస్సలు అవ్వదనమాట. ఎందుకంటే టేబుల్ చిన్నది ఉంటుంది కాబట్టి. మనకి కటింగ్ టేబుల్ లేకపోయినా సరే ఈజీగా ఇలా మిషన్ టేబుల్ మీదే కటింగ్ చేసుకోవచ్చు ఫోల్డింగ్ టేబుల్ అయితే. సో, ఇక్కడ బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ చేసేసాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం ఈ ఉన్న క్లాత్‌లోనే కొంచెం క్రాస్‌గా పెట్టుకోవాలి. లైనింగ్ క్లాత్ కూడా క్రాస్‌గానే ఉండాలి. ఒరిజినల్ క్లాత్ కూడా క్రాస్‌గానే ఉండాలి. క్రాస్ కటింగ్ అనేసరికి ఇక్కడ ఏమవుతుందంటే నాకు కొంచెం జాయింట్స్ అన్నవి పడతాయి. క్రాస్‌గా పెట్టాను కదా! జాయింట్స్ అయితే కన్ఫర్మ్‌గా వస్తాయి. సో, చుట్టూ కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని అంతటిని కటింగ్ చేసుకొని ఒక 1 ఇంచు అలాగా ఎక్స్ట్రా ఉన్నట్టు చూసుకుంటే మంచిది. మొత్తం జారిపోతుంది క్లాత్ అంతా కూడా. సో, చుట్టూ కూడా ఒక 1 ఇంచ్ ఉంచుకొని మిగతాదంతా కూడా కటింగ్ అయితే చేసేసాను. సో, చూస్తున్నారు కదా! మొత్తం అంతా కూడా ఇలా కట్ చేసేసాను. ఈ కింద వైపున కొంచెం క్లాత్ ఉంది. సైడ్‌కి ఉంది. అది జాయింట్ చేయడానికి సరిపోతుందనమాట. ఇంకా షేప్ బెల్ట్‌లు అయితే కట్ చేసుకోవాలి. ఉన్న క్లాత్‌లో షేప్ బెల్ట్‌లు కూడా కట్ చేసేస్తాను. ఇక ఫ్లవర్స్‌లా వచ్చిన దాంతో పైపింగ్ వేస్తానన్నాను. ఇక్కడ చూడండి క్లాత్ అయితే చాలా చిన్నదుంది. అందుకోసమనే అడ్జస్ట్ చేసి షేప్ బెల్ట్‌లు అయితే కటింగ్ చేస్తున్నాను. ఇలా పెట్టుకుంటున్నాననమాట. అన్నీ 2 ఒకసారి కట్ చేయడానికి క్లాత్ అయితే అస్సలు సరిపోలేదు. చాలా తక్కువుంది. సో, అందుకోసమనే ఫస్ట్ ఒకటి తర్వాత ఇంకొకటి అడ్జస్ట్ చేసి కటింగ్ అయితే చేస్తున్నాను. సో, ఒక షేప్ బెల్ట్ అయితే కటింగ్ చేసేసాను. ఇప్పుడు ఇంకొక షేప్ బెల్ట్ కూడా అలా అడ్జస్ట్ చేస్తున్నాననమాట. ఇలా క్రాస్‌గా అయితేనే అవుతుంది. సో, ఇలా పెట్టేసుకొని ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఉంది కదా! దాన్ని పెట్టేస్తున్నాను. పెట్టేసి ఎలా అడ్జస్ట్ అయితే అలా కటింగ్ చేసుకుంటున్నాను. చూసారా? ఇలా పెట్టి కటింగ్ అయితే చేసేస్తున్నాను. చూసారు కదండీ! చాలా సింపుల్‌గా కొత్త వారికి కూడా అర్థమయ్యే విధంగా చెప్పాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.